వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ సార్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామండి. కరెంట్ అఫైర్స్లో భాగంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది రావడం జరిగిందండి. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక దేశం యొక్క పాస్పోర్ట్ తీసుకొని మనం ఎన్ని దేశాలకు వెళ్ళే వీలు ఉంటుంది, దాన్ని బట్టి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది 2024 అనేది డేటా రావడం జరిగింది. ఇది మనకు 2024 డేటా అనమాట. ఈ 2024 డేటాలో మనకు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇందులో ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ అనేది రావడం జరిగిందండి. సింగపూర్ పాస్పోర్ట్ ద్వారా 190 దేశాలకు మనం వెళ్ళొచ్చండి. ప్రపంచంలో 190 దేశాలకు వెళ్ళగలిగే పాస్పోర్ట్ ఏదైనా ఉందా అంటే అది సింగపూర్ పాస్పోర్ట్ అనమాట. దాని తర్వాత రెండవ స్థానంలో మనకు 5 దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయండి. రెండవ స్థానంలో నిలిచినటువంటి దేశాలు 5 ఉన్నాయండి. ఈ 5 ఏంటి అంటే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ అండ్ జపాన్ అండి. ఈ 5 దేశాల యొక్క పాస్పోర్ట్ తోటి మనం ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అంటే 192 దేశాలకు వెళ్ళొచ్చు. అంటే జపాన్ పాస్పోర్ట్ తోటి 192, స్పెయిన్ పాస్పోర్ట్ తోటి 192, అంటే ఈ 5 దేశాల యొక్క పాస్పోర్ట్ తోటి 192 దేశాలకు వెళ్ళవచ్చు. కాబట్టి మనం 5 దేశాలకు కూడా ఇక్కడ సెకండ్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగిందండి. తర్వాత థర్డ్ ప్లేస్లో నిలిచినటువంటి ఆ యొక్క కంట్రీస్ ఏమున్నాయంటే ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్ అండ్ సౌత్ కొరియా అండ్ స్వీడన్ అండి. అంటే 7 కంట్రీస్ ఇక్కడ ఉన్నాయండి. ఈ 7 కంట్రీస్ తోటి 191 కంట్రీస్ తోటి వెళ్ళొచ్చు. 191 కంట్రీస్కి వెళ్ళొచ్చు. అలాగే మరి ఇండియా యొక్క పాస్పోర్ట్ తోటి ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు? ఇండియా పాస్పోర్ట్ తోటి 58 దేశాలకు వెళ్ళొచ్చు అండి. అందుకని మన ర్యాంక్ 82వ స్థానంలో నిలిచిందండి. 82వ స్థానంలో మన భారత్తో పాటుగా రిమైనింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సెనెగల్ అండ్ తజకిస్తాన్ అటువంటి ఈ రెండు దేశాలు కూడా భారత్తో సంయుక్తంగా ఉన్నాయి. ఈ 2 దేశాల యొక్క పాస్పోర్ట్ తోటి కూడా మనం 55 దేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే చివరి స్థానంలో నిలిచినటువంటి కంట్రీ పేరు ఏం పేరంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క పాస్పోర్ట్ తోటి కేవలం 26 దేశాలకు మాత్రమే వెళ్ళగలిగే వీలు ఉన్నది. సో ఇది 103వ స్థానంలో నిలవడం జరిగింది. ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్స్ అనమాట. ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఎన్నో ప్లేస్ ఉందంటే 2024లో 82 ప్లేస్లో ఉండడం జరిగింది. 2023లో కూడా 82 ప్లేస్లో ఉందండి. అలాగే 2022లో మాత్రము 84 ప్లేస్లో ఉండడం జరిగింది. 84 ప్లేస్లో ఉంది. అంటే ఇంకా మన ర్యాంక్ అనేది మెరుగవుతుంది. అంటే ర్యాంక్ మెరుగవుతున్న కొద్దీ ఇంకా మంచి పాస్పోర్ట్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు బ్రిటన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత లేబర్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటైనాక అక్కడ కీర్ స్టార్మర్ అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు బ్రిటన్లో. అలాగే బ్రిటన్ కొత్త ప్రభుత్వంలో కొత్త విదేశాంగ మంత్రి, ఆయన పేరు ఏం పేరు అంటే డేవిడ్ లామీ. ఈ డేవిడ్ లామీ అనేటువంటి పర్సను ఇతను మన భారతదేశానికి రావడం జరిగిందండి. ఈయన భారతదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన జయశంకర్ గారితో, నరేంద్ర మోడీ గారితో, ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. భారతదేశం కూడా ఫ్రీ ట్రేడ్ ఎకానమీకి మేము కూడా అందుబాటులో ఉన్నాం. ఖచ్చితంగా మన ఇద్దరం కూడా అంటే బ్రిటన్ అండ్ ఇండియా, భారత్ ఈ 2 దేశాలు కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దామని అనడం జరిగింది. అంతేకాకుండా మనకు ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ల గురించి, అలాగే టెలికాం సంబంధించి కానీ, అలాగే ఇంధనానికి సంబంధించిన విషయంలో ఈ 3 అంశాల్లో కూడా కీలకమైన ఒప్పందాలు చేసుకుందాం అని కూడా సహకారం సంబంధించి చర్చలు అనేది జరిగినాయండి. అలాగే ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా కనిపిస్తుంది. జర్మనీకి సంబంధించినటువంటి మ్యాక్స్ ప్లాంక్ అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఎలిజబెత్ మాథ్యూస్ అనేటువంటి ఆమె నాసాకు చెందినటువంటి వెబ్ స్పేస్ టెలిస్కోప్ వాళ్ళు అంతరిక్షంలో ఒక గ్రహాన్ని కనుగొన్నారు. అది సూపర్ ఎర్త్ లాంటి గ్రహంగా చెప్పొచ్చు. ఆ సూపర్ గురు గ్రహాన్ని గుర్తిస్తే ఆ గురుగ్రహం యొక్క వయసును జర్మనీ వాళ్ళు అంచనా వేశారు. ఇది దాదాపు మన గురుగ్రహం కన్నా కూడా 6 రెట్లు ఎక్కువగా ఉందని కూడా పేర్కొనడం జరిగింది. అంటే మనకు ఉన్నటువంటి సౌర కుటుంబంలో గురుగ్రహం కన్నా కొత్తగా కనుగొన్న గ్రహం అనేది 6 రెట్లు ఎక్కువగా ఉన్నదని కూడా పేర్కొనడం జరిగింది అనమాట. ఇది కూడా మనం ఒకటి అంచనా వేయాల్సిన అంశం. కనుగొన్నదేమో నాసాకు చెందినటువంటి వెబ్ స్పేస్ టెలిస్కోపు. అది ఎంత దూరం ఉందని వాటికి సంబంధించి అంచనా వేసింది జర్మనీకి చెందినటువంటి మ్యాక్స్ ప్లాంక్ అటువంటి ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ వాళ్ళు ఇక్కడ అంచనా వేశారండి. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి సమాచారం ఉంది.
ఈ అమెరికాకు సంబంధించిన సమాచారం ఏంటంటే వీళ్ళు అమెరికాలోని గిలిడ్ సైన్సెస్ వాళ్ళు లీనా కాపనీర్ అనేటటువంటి వీళ్ళు ఏం చేశారంటే వీరు ఒక ఇంజెక్షన్ కనుగొన్నారు. ఆ ఇంజెక్షన్ ద్వారా ఏంటంటే సంవత్సరంలో 2 సార్లు కనుక ఆ ఇంజెక్షన్ కనుక వేస్తే మనకు హెచ్ఐవి బారి నుంచి రక్షించుకునే వెసులుబాటు ఉంటుంది, హెచ్ఐవి బారి నుంచి రక్షించుకునేటటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు గతంలో త్రువాడ్ అనేటువంటి ఇంజెక్షన్ కూడా కనుగొనడం జరిగింది. ఆ త్రువాడ్ అనేటువంటి ఇంజెక్షన్ అనేది గతంలో వీళ్ళు 2013 ఆ టైంలో కనుగొన్నారు. ఇప్పుడు మాత్రము వీళ్ళు కొత్తగా అమెరికాలో గిలిడ్ సైన్సెస్ వాళ్ళు కొత్త ఇంజెక్షన్ కనుగొన్నారు. ఇది హెచ్ఐవికి బాగా పనిచేస్తుంది. సంవత్సరానికి 2 టైమ్స్ ఇది మనం తీసుకున్నట్లయితే హెచ్ఐవి బారి నుంచి మనం రక్షించుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత బ్రిటన్ మనము మర్చిపోయినట్టు అనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారు డిమెన్షియా అంటారు. ఓకే అండి, డిమెన్షియా అంటారు. అంటే యుక్త వయసులో ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా జనరల్గా మర్చిపోతే దాన్ని డిమెన్షియా అంటారు. వృద్ధాపంలో మర్చిపోతుంటే దాన్ని అల్జీమర్స్ వ్యాధిగా పేర్కొంటారు. అల్జీమర్స్ అనే వ్యాధిగా పేర్కొంటారు. అంటే కంప్లీట్గా అల్జీమర్స్ వ్యాధి అంటే ఇంకా పూర్తిగా మతి మార్పు అనమాట. ఇక అది కంప్లీట్గా అది పీక్ స్టేజ్ అనమాట. డిమెన్షియా అనేది పర్వాలేదు, ఇక్కడ ఏదో పెట్టిన వస్తువు ఇట్లా మర్చిపోయిన ఫీలింగ్ లో ఉంటుంది అనమాట. అది ఒక డిమెన్షియా అనమాట. ఈ డిమెన్షియాకి ప్రధానమైనటువంటి కారణం మనోవ్యాక్యులత అనేది రీసెంట్ గా బ్రిటన్ చెందినటువంటి న్యూ క్యాజిల్ అనేటువంటి యూనివర్సిటీ వాళ్ళు పేర్కొనడం జరిగింది. లేదండి, మనోవ్యాక్యులత ఒకటే కాదు, మెంటల్ హెల్తే కాదు, కంటి చూపు మందగిచ్చినా కూడా డిమెన్షియా అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మన హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కంటి చూపు తగ్గుతుందంటే ఆటోమేటిక్గా మెదడులోని కణాలు ఏవైతే జ్ఞాపశక్తి కణాలు ఉన్నాయో అవి కూడా మొద్దుబారడం జరుగుతుంది. వాటి యొక్క వల్ల కూడా డిమెన్షియా అనేది ఎక్కువ వస్తుందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది హైదరాబాద్ వాళ్ళు. ఓకే అండి, ఆల్రెడీ బ్రిటన్లో న్యూ క్యాజిల్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత జూలై 22 మనకు పేపర్లో జూలై 21, 22 అనేట్లు వస్తుంది. బట్ జూలై 21 మిడ్ నైట్ నుంచి కూడా మనం వదిలిపెట్టుకుంటే జూలై 22 అనేది ఏంటంటే ఇప్పటి వరకు 84 సంవత్సరాలు గడిచిన 84 సంవత్సరాల్లో ఇదే అత్యంత వేడి రోజుగా వారు పరిగణించడం జరిగింది. 1940 నుంచి ఇప్పటి వరకు దీన్ని అత్యంత వేడి రోజుగా పరిగణించారు. ఇక్కడ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ అండ్ సర్వీస్ అనేటువంటి సంస్థ వాళ్ళు దీన్ని గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు 1940 నుంచి 2024 అంటే దాదాపుగా 84 ఇయర్స్లో ఇదే అత్యంత వేడి రోజు జూలై 22. ఇంతవరకు ఏ జూలై 22 కూడా ఇంతగా లేదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఎగ్జామ్ ఎలా అడుగుతుందంటే ఏ సంవత్సరంలోని జూలై 22ని అత్యంత వేడి రోజుగా ప్రకటించారంటారు. అప్పుడు అది 2024 అని మనం మెమరైజ్ చేయాలండి. 2024 అని మనం అక్కడ రికగ్నైజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ కర్ణాటి ముఖేష్ అండి. ఈ కర్ణాటి ముఖేష్ అటువంటి పర్సన్ ఇతను యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం చెందినటువంటి ఒక చేనేత కార్మికుడిగా మనం పేర్కొనవచ్చు. ఇతను పోచంపల్లి సంబంధించినటువంటి ఇక్కత్ శైలిలో చీరను రూపొందించడం జరిగింది. ఆ చీర రూపొందించడం వల్ల ఇతనికి 2023కు సంబంధించినటువంటి కబీర్ హ్యాండ్లూమ్స్ అండ్ అవార్డ్స్ అనేది 2024లో ఇస్తున్నారు. ఆ చేనేత కేంద్ర చేనేత జౌలి శాఖ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 7వ తారీఖున మనం జాతీయ చేనేత దినోత్సవం జరుపుతున్నాం కదా, ఆ రోజున జనరల్గా ప్రకటిస్తారు. మరి సో ఆ రోజున ప్రదానం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి 14 మందికి ఈసారి భారతదేశంలో 14 మందికి ఇస్తే ఆ 14 మందిలో కర్ణాటక ముఖేష్ అంటే తెలంగాణ వ్యక్తి కూడా ఉండడం జరిగింది. మనకు పోచంపల్లి ఇక్కత్ డబుల్ ఇక్కత్ అనేది చీర వల్ల జాతీయ స్థాయిలో మనకి ఈ యొక్క సెయింట్ కబీర్ హ్యాండ్లూమ్ అటువంటి అవార్డు కూడా లభించడం జరుగుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ టీబీ దగ్గుతుంటాం కదా, అది టీబీ అనమాట. ఆ టీబీ ఎక్కువసార్లు తగ్గితే ఇప్పుడు కాదు కదండి, జనరల్గా ఎక్కువ దగ్గుతుండడం ఏం చేయడం జరుగుతుంటుంది. తెమడ బట్టి కూడా టెస్ట్ చేస్తే టీబీ అనేది తెలుస్తుంటుంది అనమాట. ఈ టీబీ వ్యాధికి సంబంధించి చాలా సులభమైనటువంటి విధంగా గుర్తుపట్టే విధంగా ఐసీఎంఆర్ వాళ్ళు పరీక్షని తయారు చేయడం జరిగింది. ఎగ్జామ్లో ఏమవుతుందంటే తక్కువ ఖర్చుతోటి అత్యంత సులభమైన పద్ధతిలో ఆ టీబీ పరీక్షని కనుగొన్నటువంటి ఆ యొక్క సంస్థ పేరు ఇంపార్టెంట్ ఐసీఎంఆర్గా మనం చెప్పవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అని మనకు న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది అనమాట. అలాగే నీట్, మనం డాక్టర్ కావాలంటే నీట్ అనమాట. ఈ నీట్ అనేటువంటి పరీక్ష ఏదైతే ఉందో ఈ నీట్ అనే పరీక్షని వద్దు అది మొత్తం ప్రాపర్గా అది అంతా వేరే విధంగా కండక్ట్ చేస్తున్నారు, మొత్తం లీక్ అవుతుంది, మొత్తం సెంట్రల్కి అనుకూలంగా ఉంది. అటువంటి ఎగ్జామ్స్ మాకు వద్దని రీసెంట్గా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ ఈ 2 స్టేట్స్ కూడా
వీళ్ళు తీర్మానించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ యొక్క నీట్ అనే పరీక్ష మాకు వద్దని తీర్మానించారు. నెక్స్ట్ చంద్రుడి గురించి మనం మాట్లాడాలండి. చంద్రుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు వార్తల్లోకి నిలవడం జరిగింది. ఎందుకంటే చంద్రుడు అనేటువంటి వ్యక్తి ఇతను మేజర్గా ది స్టడీ ఆఫ్ మూన్, చంద్రుడి గురించి అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారంటే సెలినాలజీ అని పేర్కొంటాం. అటువంటి చంద్రుడి మీద నీటి జాడ ఉందా లేదా అనే దాని గురించి గతంలోనే పరిశోధన జరిగినాయి. 2009లోనే భారత్ అంటే ఇస్రో వాళ్ళు ప్రయోగించినప్పుడు చంద్రయాన్ 1 అనేది గుర్తించడం జరిగింది. చంద్రుడి మీద నీటి జాడ ఉందని గుర్తించడం జరిగింది. అయితే రీసెంట్గా చైనాకు చెందినటువంటి చాంగే 5 అటువంటి ఈ యొక్క చాంగే 5 అటువంటి ఉపగ్రహం కూడా అది కూడా కనుగొనడం జరిగింది. వాళ్ళు 2020లో ప్రయోగించారు చాంగే 5ని. అది 2024లో గుర్తించింది చంద్రుడి మీద నీటి జాడ ఉందని. అది కూడా ఇస్రో వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇస్రో వాళ్ళు 2009లో వాళ్ళు ఏదైతే ప్రయోగించిన చంద్రయాన్ 1 ఏదైతే ఉందో అది చెప్పింది ఎట్లయితే కరెక్టో దాన్ని కూడా వీళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. అలాగే 1976లో చంద్రుడి మట్టి నమూనాలు తీసుకొచ్చినటువంటి దేశం పేరు అంటే చంద్రుడి మట్టి నమూనాలు తీసుకొచ్చిన దేశం పేరు సోవియట్ యూనియన్ అంటే. 1969లోనే చంద్రుడి మీదకి వెళ్ళినటువంటి దేశం ఏంటిదంటే ఆ దేశం పేరు అమెరికా అని పేర్కొనొచ్చు. చంద్రుడి మీద నుంచి మట్టి తీసుకొచ్చినటువంటి దేశం పేరు 1976లో అది సోవియట్ యూనియన్. చంద్రుడి మీద నీటి జాడను కనుగొన్న తొలి దేశం అన్నప్పుడు ఇండియా అంటే భారత్. ఓకే, అలాగే రెండవ దేశం అన్నప్పుడు మనం చైనాగా గుర్తించాలి. అలాగే 2023 సంవత్సరానికి చంద్రయాన్ 3 అనేది ఏదైతే ఉందో ఈ చంద్రయాన్ 3 అనేటువంటి ప్రాజెక్టుకి అంతర్జాతీయ స్పేస్ అవార్డు కూడా లభించడం జరిగింది. అంతర్జాతీయ స్పేస్ అవార్డు లభించడం జరిగింది. అంటే చంద్రయాన్ 3 ఎందుకు అని అంటే ఇది 2024 అక్టోబర్ 24న 2024 అక్టోబర్ 24న ఇటలీలోని మిలాన్లో అంతర్జాతీయ ఆస్ట్రానమీ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఈ కాన్ఫరెన్స్లో బెస్ట్ స్పేస్ అవార్డు ఏ ప్రాజెక్ట్కి వస్తుందంటే చంద్రయాన్ 3కి రాబోతుంది. చంద్రయాన్ 3 అనేది మనం 2023లో ప్రయోగించినటువంటి ప్రయోగం అనమాట. ఓకే, ఈ చంద్రయాన్ 3 అనేది కూడా మనం చంద్రుడి మీదకి ఒక మనిషిని పంపేటువంటి ప్రయత్నం కూడా మనం చేయబోతున్నాం ఫ్యూచర్లో. అండి దానికి సంబంధించి చాలా ప్రయోగాలు నడుస్తుంది. ఫస్ట్ మనం అంతరిక్షంలో పంపించాలని గగన్యాన్ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ చంద్రయాన్ 1 పంపిస్తే సక్సెస్ అయింది, చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ అయింది, చంద్రయాన్ 3 సక్సెస్ అయినట్టే. ఓకే అండి, అలాగే చంద్రయాన్ 4, చంద్రయాన్ 5, చంద్రయాన్ 6 ఇట్లా చంద్రయాన్ 10 వరకు ఇలా ప్రయోగించబోతున్నారు. ఫస్ట్ మనం గగన్యాన్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనిషిని అంతరిక్షంలో పంపించి ఆ తర్వాత చంద్రుడి మీద కూడా మనిషిని పంపించాలనేది ఒక ప్లాన్ చేస్తుంది ఇండియా వాళ్ళు. పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ మళ్ళీ అమెరికా వాళ్ళు ఆర్టీమీస్ అనేటువంటి ప్రయోగం ద్వారా వాళ్ళు కూడా మనుషులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రుడి మీదకి. ఓకే, ఇదంతా పెద్ద ప్రాసెస్. ఆల్రెడీ ఇక్కడ చంద్రయాన్ 4కు సంబంధించి 2026లో అప్పటికల్లా ప్రయోగం చేయాలని మన ఇండియా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ చంద్రుడి గురించి చాలా విషయాలు చెప్పాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటాను. ఇక్కడ చంద్రుడి మీద చాలా విషయాలు చెప్తే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రుడిని ఆ అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే సెలినాలజీ అంటారు. చంద్రుడి మీద ఇటీవల నీటి జాడను కనుగొన్నటువంటి దేశం పేరు చైనాకు చెందినటువంటి చాంగే 5 అటువంటి శాటిలైట్ ఉపగ్రహం కనుగొనడం జరిగింది. ఈ చాంగే 5 అటువంటి శాటిలైట్ అనే దాన్ని 2020లో ప్రయోగించారు. అది 2024లో నీటి జాడను గుర్తించింది. కానీ చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి తొలి దేశం పేరు 1969లో అడుగుపెట్టిన దేశం పేరు దాని పేరు అమెరికా. అడుగుపెట్టిన తొలి వ్యక్తి పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అలాగే చంద్రుడి మీద మట్టి నమూనాను తీసుకొచ్చినటువంటి ఆ దేశం పేరు సోవియట్ యూనియన్ 1976. అలాగే చంద్రుడి మీద నీటి జాడను కనుగొన్న తొలి దేశం పేరు భారత్ 2009. అలాగే చంద్రుడి మీద భారత్ చేసినటువంటి 3వ ప్రయోగం పేరు చంద్రయాన్ 3. ఆ చంద్రయాన్ 3 2023లో చేశారు. ఆ ప్రయోగానికి రీసెంట్గా ఇటలీలోని మిలాన్లో 2024 అక్టోబర్ 24 తారీఖున జరగబోతున్నటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ సదస్సులో బెస్ట్ స్పేస్ అవార్డు అనేది రావడం జరిగింది. భారత్ 2026 కల్లా చంద్రయాన్ 4 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఓకే, దీని తర్వాత ప్యారిస్ ఒలింపిక్స్ గురించి వచ్చిందండి. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అంటే మనకు రేపు జూలై 26వ తారీఖు నుంచి జరగబోతుందండి ప్యారిస్ ఒలింపిక్స్. ఇది ప్యారిస్లో 3వ ఒలింపిక్స్ చెప్పవచ్చు. అలాగే ఈ ప్యారిస్లో మళ్ళీ 100 years తర్వాత జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ కూడా చెప్పవచ్చు. అంటే 1924లో జరిగింది, 1900లో కూడా జరిగింది అనుకోండి. 2024కి 1924 నుంచి 2024 అంటే 100 years కాబట్టి
100 years తర్వాత జరుగుతుంది ప్యారిస్లో. ఇది మొత్తం మీద ప్యారిస్లో 3వ ఒలింపిక్స్. ఈ ఒలింపిక్స్కి మన భారత ప్రభుత్వం 470 కోట్లు ఖర్చు పెట్టిందండి. అంటే ఒకటే సంవత్సరం కాదు, 2021 నుంచి 2024 వరకు దాదాపుగా 470 crores ఖర్చు పెట్టింది. అంతేకాకుండా 16 క్రీడాంశాల్లో మన ప్లేయర్స్ పాల్గొంటున్నారు. వాళ్ళ సంఖ్య 117 కోట్లు. వాళ్ళ సంఖ్య ఏంటంటే 117 మంది అండి. అంటే 16 క్రీడాంశాల్లో 117 మంది పాల్గొంటున్నారు. జూలై 26 నుంచి ప్యారిస్ ఒలింపిక్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఉంటుంది. ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో 2020లో జరిగినటువంటి అంటే టోక్యో ఒలింపిక్ సంబంధించి ఆ ఒలింపిక్ సంబంధించి మన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో మెంబర్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే నీతా అంబానీ అండి. మళ్ళీ అటువంటి అరుదైన అవకాశం 2024లో కూడా రావడం జరిగింది. 2024లో కూడా నీతా అంబానీ గారు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా వారు అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఓకే అండి, ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. అంతేకాకుండా ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి విధానం కూడా ఏంటంటే, ఇప్పుడు కేవలం 117 మంది పేర్లు 117 మంది అని చెప్పాను, కానీ ఎగ్జామ్లో 117 మంది స్పోర్ట్స్ కూడా అడుగుతున్నాడు. అంటే 117 మంది వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ స్పోర్ట్ ఆడుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే దీపికా పల్లికల్ ఏ గేమ్ అండి, స్క్వాష్ అటువంటి ప్లేయర్. దీపికా కుమారి ఏ గేమ్ అండి, దీపికా కుమార్ అంటే ఆర్చరీ గేమ్. దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్ అంటే ఇట్లా ఇండివిజువల్గా వాళ్ళ ప్లేయర్ నేమ్ కూడా అడుగుతున్నాడు. అంటే వాళ్ళ ప్లేయర్ అండ్ స్పోర్ట్ నేమ్ కూడా అడుగుతున్నాడు. సో వాటిని కూడా మనం ఇంకొక వీడియో చేసి చెప్పే ప్రయత్నం చేద్దాం. 117 మంది పేర్లు చెప్తే ఇంకొక క్లారిటీ ఉంటుంది. అది కూడా ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ వెరీ వెల్. ఓకే, కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.